హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సాస్ వరల్డ్. ఇవాళ సండే కదండి, సో వీక్ ఆఫ్ మేమేమైనా స్పెషల్గా చేసుకుంటాం. ఇది ఒక్కరోజు లైక్ చికెన్. మ్యాక్సిమం మేము చికెనే తింటామండి. సో చికెన్ ఈజీగా చేసుకునేది ఇట్లా జస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం అవన్నీ వేసేసి ఆనియన్స్ కోసి, నేను ఎక్కువ డెలికేటెడ్గా ఏం చేయనండి, చాలా సింపుల్గా చేసేసుకుంటాను. సో ఇవాళ సండే కాబట్టి టిఫిన్ కింద కూడా ఇదే గ్రేవీ వేసుకొని చపాతీ చేసుకొని తినేసాం. అలాగే నేను కొంచెం మధ్యాహ్నానికి కొంచెం ఫ్రైకి మాత్రం మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఎప్పుడైనా చికెన్ తెచ్చుకుంటే నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుందండి, మా అత్త వాళ్ళ ఇంట్లో వెళ్ళిన కొత్తలో అసలు అక్కడ చికెన్ అలౌడ్ కాదు. అంటే వాళ్ళు తింటారు కానీ మా అత్తయ్య తినరు. అది చికెన్ తెచ్చుకుంటారు, తిన్న తర్వాత అంతా ఇదంతా శుభ్రం చేసుకోవాలి, బెడ్షీట్స్ శుభ్రం చేసుకోవాలి, కిచెన్ శుభ్రం చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది. సో మా ఆయన ఏం చేసేవాళ్ళంటే ఇట్లా కాదని ఈవినింగ్ పూట అది ఉంటే రోడ్ సైడ్ చికెన్ పకోడీ అలాంటివి ఉంటాయి కదండి, తీసుకొచ్చి నేను మా హస్బెండ్ టెర్రస్ మీదకి వెళ్ళి తినేసేవాళ్ళం అండి. అసలు నిజంగా భలే ఉండేది. మా అత్తయ్య వస్తున్నారని చూసుకుంటూ తినేవాళ్ళం అండి ఇద్దరం. చికెన్ పకోడా కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ టెర్రస్ మీదకి వెళ్ళి తింటాం. అండ్ నాకైతే సండే అంటే చికెన్ అంటే సండే. నాకు చికెన్ ఉంటేనే సండే ఉన్నట్టు. మా హస్బెండ్కి అట్లా ఉండదండి, ఎందుకంటే వాళ్ళు అంత చికెన్ నాన్ వెజ్ తినరు. సో పెళ్ళైంది కాబట్టి నేను అడిగేదాన్ని చికెన్ కావాలి అని. ఆయన ఈవినింగ్ తీసుకొచ్చి ఇద్దరం టెర్రస్ మీదకి వెళ్ళి థమ్స్అప్ తెచ్చుకొని, థమ్స్అప్ అయితే కంపల్సరీ. నాకు థమ్స్అప్ లేకుండా చికెన్ బిర్యానీ కానీ చికెన్ కానీ అస్సలు తినను. సో మా ఆయన తిడుతూ ఉండేవాడు, ఎందుకు థమ్స్అప్ అంటావు, పెప్సీ అంటావు, అట్లాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు అని. కానీ ఇప్పుడు చూసుకుంటే నాతో పాటు ఈక్వల్గా ఆయన కూడా చికెన్ తెచ్చుకున్నప్పుడు థమ్స్అప్ తాగుతున్నాడు. అదే అంటారు కదండి, 6 months కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని. ఈలోపు మన సహర్స్ లెగ్సిపోయి ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని చపాతీ చేస్తున్నానండి. ఫైనల్గా ఇది థమ్స్అప్ అయితే పక్కన పెట్టుకొని తింటూ తాగుతున్నారండి. ఒకసారి మీరు కూడా చికెన్ ఇట్లా ట్రై చేయండి, సింపుల్గా చాలా బాగుంటుంది. అండ్ మధ్యాహ్నానికి వచ్చి మా మావయ్య వస్తున్నారని ఫ్రై చేశానండి. ఆయన ఎక్కువ స్పైసీ తినరు, అస్సలు స్పైసీ తినరు ఆయన. సో అందుకని కారం అన్నీ తగ్గించాను, ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళు కారం బాగా వేస్తారు కదండి. ఆయన అస్సలు తినలేరు. మా అమ్మ ఒకసారి చేసి పెట్టారు, అస్సలు తినలేకపోయారు ఆయన. సో అందుకని కారం ఉప్పు అన్నీ తగ్గించి ఆయనకు మట్టుకి కొంచెం ఫ్రైలా చేశానండి. ఆ ఫ్రై మా ఆయన తిని కొంచెం కారం వేయచ్చుగా అన్నారు, కానీ మా మామయ్య తినరండి కారం. సో అది చేసి ఆయనకి మస్ట్ అండ్ షుడ్గా రసం కానీ సాంబార్ కానీ ఉండాలి, ఎందుకంటే వీళ్ళు తమిళియన్స్, సో ఖచ్చితంగా దొరుకుతారు. సో అట్లాగే సాంబార్ కూడా పెట్టాను. ఫ్రై అయితే ఇది మా మమ్మీ నేర్పించిన ఫ్రై అండి. ఇట్లా కొంచెం బాదం పప్పు అన్నీ వేసి చేశాను. వీళ్ళేంటో అండి, మనం పప్పుచారు అంటాం, వీళ్ళు వచ్చేమో పరుపు తన్ని అంటారండి. అది సాంబార్లా ఉండదంట, పరుపు తన్నిలా ఉంటుందంట. కొంచెం నేనైతే లిక్విడ్ అనే చేస్తాను పప్పుచారు, సాంబార్లా గట్టిగా చేయను. సో మేబీ అందుకని వీళ్ళు పరుపు తన్ని అంటారేమో, తమిళన్స్ తెలీదు. సో ఖచ్చితంగా పోపులో అయితే ఇంగువ ఉండాల్సిందే అండి. సో నేను ఇక్కడ